ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యారో ఎంతమందిని అయితే విచారించారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేటట్టు మీడియా అంతా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారంటారా? అవుతారు. 100% తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఈ లిక్కర్ స్కామ్లో ఇతను డిజిటల్ పేమెంట్ ఎందుకని పెట్టలేదు? బై హ్యాండ్ క్యాష్ ఎందుకు పెట్టాడు? 3,000 కోట్ల డబ్బుని ఏం చేశాడు? ఎటు పంపించాడు? ఇప్పుడు 49 మందిని అడిగితే 49 మంది ఇతను స్కామ్ చేశాడు, ఇతను తప్పకుండా అరెస్ట్ అవుతాడు అని మాట్లాడుతున్నారు. ఇతని మనుషులకే ఇతనికి అంత తరపున మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏమైనా దొర కాదు కదా. అందుకనే తప్పకుండా అరెస్ట్ అవుతాడు. ఈ కేసులో డిజిటల్ పేమెంట్లని రానియకుండా ఇప్పుడు 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తీసుకుంటేనే గబుక్కుమని చేతుల్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ఆన్లైన్లో ఫోన్లో ఆన్లైన్లో చేసి తీసుకుంటున్నాం. అటువంటిది ఈయన పరిపాలించిన 5 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కదానిలోనే డిజిటల్ పేమెంట్ లేదు, ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ హ్యాండ్ క్యాష్తోనే పెట్టుకున్నాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయి మద్యం నిర్మూలన అని చెప్పారు. మరి పూర్తి స్థాయి మద్యం నిర్మూలన ఎంత జరిగింది? ఇక్కడేమో స్కామ్ గురించి ఇంత పెద్ద వార్తలు అనేవి రాస్తున్నారు. మరి అవన్నీ ఉట్టి మాటలు. ఈయన ఏమైనా పూర్తి స్థాయిలో మద్యాన్ని ఆపేయడానికి, నివారణ చేయడానికి ఏమైనా చనిపోయినటువంటి దివంగత నేత మన సీనియర్ ఎన్టీ రామారావు అనుకుంటున్నారా? అంత సినిమా ఇతనికి లేదు. ఇతను ఏంటంటే అలా చెప్పి ఇలా వచ్చాడు, వచ్చి ఈ 1,000 కోట్లని ఇతను స్కామ్ రూపంలో పక్కన పెట్టుకున్నాడు. డిజిటల్ పేమెంట్లు ఆపేసాడు. బై హ్యాండ్ క్యాష్ పేమెంట్ రూపంలో ఇదంతా చేసుకొని ఈ 1,000 కోట్లు ఎక్కడ పోయాయి ఇది అనేది ప్రజలకు ఇప్పుడు కావాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా కావాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని వస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో దానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అసలు ఎటువంటి లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, కూటమి ప్రభుత్వం కావాలనే కేసులు పెడుతుంది, తప్పుడుగా ఆరోపిస్తుందని అంటున్నారు. మీరేమంటారు దానికోసం? ఈ కేసుల పర్వం మొదలుపెట్టింది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిలే కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలయ్యొద్దులే కానీ ఎందుకు జరగలేదు? లిక్కర్ స్కామ్ జరిగింది, జరగకుండా ఏమీ లేదు. అదంతా మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ తరపున సపోర్ట్ చేసుకోకపోతే ఎదుటి పార్టీ తరపున చేసుకుంటారా? ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబం మీదకి ఎవడైనా వస్తాడు, వచ్చినప్పుడు మేము నలుగురం కలిసి వాడిని ఒక్కడనే తరిగి కొడతాం. మేము నలుగురు ఉన్నాం కదా, మరి ఒక్కడి తగిలింగ్ కొడతాం కదా. అలాగే కూటమి ప్రభుత్వం ఒకటే ఉండబట్టి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రభుత్వం మాటలే కానీ ఈ ప్రజల మాటలనే కానీ బాల్తో కొట్టిస్తున్నారు, ప్రజల మాటలు బురిడి కొట్టిస్తున్నారు. అంతేగాని ఈ లిక్కర్ స్కామ్ మాత్రం తప్పకుండా జరిగింది, అరెస్ట్ తప్పకుండా అవుతాడు. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు కూడా పెద్ద దుమారమే రేపుతుంటే ఇప్పుడు తాజాగా వాలంటీర్లకు సంబంధించి కూడా 570 కోట్లకు పైగా అవినీతి జరిగింది, అందులో కూడా పెద్ద దుమారం అని చెప్పి రేపుతున్నారు. అంటే వాలంటీర్ల వల్ల కూడా స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. మరి ఏ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? వాలంటీర్ల స్కామ్ అయితే తెలియదు కానీ ప్రస్తుతానికి అక్కడ న్యాయ అన్యాయాలు నీతి అవినీతులు ఏంటివనేవి వాలంటీర్లలో బయటికి రాలేదు. కానీ ఈ లిక్కర్ స్కామ్ కేసులో అయితే మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అరెస్ట్తో పాటు మొన్న భారతీయ సిమెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి పేరేదో ఉంది, అతని పేరు సరిగ్గా గుర్తులేదు, అతను కూడా అరెస్ట్ చేశారు. నెమ్మదిగా ఇవన్నీ ఈ తీగలాగితే డొంక మొత్తం గదిలో వస్తుంది అనమాట. గేలం అనేది ఒకటి వేస్తే వల అనేది చిన్న చితిక పెద్ద చేపలు మొత్తం పడతాయి. ఈ చేపలలో ఏ చేప కడుపులో ఏ వజ్రి ఉందో బయటకు వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఉంది. అతను తప్పకుండా లోపలికి వెళతాడు. ఈసారి లోపలికి వెళితే మరి రావడం కష్టమే, బయటకు కూడా కష్టమని అనుకుంటున్నాను.